మలయాళ సినిమాల్లో కూడా ఇప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి యాక్టర్స్ కూడా మలయాళ సినిమాలో పనిచేస్తున్నారు కొంతమంది. నేను చూసినట్టున్నా ఏదో సాయి పల్లవి గారితో కాంబినేషన్ సినిమాలో ఏదో చేసినట్టున్నారు మీరు. కొంతమంది సాయి పల్లవితో కాంబినేషన్ సినిమా మూవీస్ ఉన్నాయి కదా. సాయి పల్లవి ఒక మూవీ ఉంది. ఓకే, ఒక మూవీ అదిరన్. ఓకే ఓకే కూడా ఓకే. సాయి పల్లవి, ఫహద్ ఫాసిల్. ఫహద్ ఫాసిల్కి ఇక్కడ కూడా మంచి పుష్ప అక్కడ నాకు తెలిసి తెలుగు నుంచి సాయి పల్లవితో వర్కింగ్ కానీ లేకపోతే ఫహద్ ఫాసిల్తో వర్కింగ్ వీళ్ళంతా ఎలా ఉంటారు అక్కడ మలయాళ ఇండస్ట్రీలో? ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో పాజిటివ్ క్యారెక్టర్స్ ఐఎమ్ డూయింగ్. పాజిటివ్ చేస్తున్నారా? ఓకే. లాస్ట్ ఒక వెబ్ సిరీస్ ఐ డిడ్ ఇన్ మలయాళం యాజ్ ద మెయిన్ హీరో. ఓకే. అండ్ ఇప్పుడు మలయాళంలో ఫస్ట్ వెన్ ఐ కేమ్ ఒక ఏలియన్ మరి మై స్ట్రక్చర్, గ్రీన్ ఐస్, ఫిజిక్, నాట్ టిపికల్ మలయాళీ, so easy to cast me as villain. Okay. But now I'm more familiar to the audience. Now I'm not that alien, this thing. So now I've easily transitioned to hero. Okay. Yeah. మీరు చూస్తుంటే ఫిజిక్ ఇంకా అంతా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎంత టైం స్పెండ్ చేస్తారు డైలీ బాడీ పైన? డైలీ వర్కౌట్ షూటింగ్ టైంలో ఒక 1.5 hour డైలీ మార్నింగ్ వర్కౌట్. Okay. Shooting time, when it's not shooting, I'm surfing. So I have my own surf school in Trivandrum, in Kerala. Oh. So my wife is taking care of it now. So resort and surf school. So I love surfing. So morning I go surfing and evening I do some weight training. Okay. Sports, mainly sports. Sports chala I like. Okay. ఇంకా ఆర్టిస్ట్గా ట్రైన్ అవ్వాలంటే నాకు తెలిసి యాక్టింగ్ ఒకటే కాదు, మిగతా 24 క్రాఫ్ట్స్లో ఎంతో కొంత అవగాహన ఉండాలి. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అని కానీ లేకపోతే హార్స్ రైడింగ్లు ఇవన్నీ మ్యాండేటరీ అయిపోయినాయి కదా. డాన్స్ కూడా నేర్చుకున్నారా? ఎస్, ట్రైన్డ్ డాన్సింగ్. అల్లు అర్జున్, బుట్టబొమ్మ అండ్ ఆల్ ఐ హావ్ డన్. సో డాన్స్ కూడా lot of dancing. Okay. Actually, before acting, I started dancing in my school years. I used to perform a lot on stage. Okay. That's kind of my first intro to performing arts through dance. Okay, okay. యాక్టింగ్ విషయానికి వచ్చినట్టయితే తెలుగు ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఎలా నేర్చుకుంటున్నారు మీరు? తెలుగు నేర్చుకోవడానికి మీకు హెల్ప్ చేస్తుంది ఎవరు? తెలుగు యాక్చువల్లీ first movie while I was doing Tiger Nageshwara. Dialogues I thought I will manage, but it was becoming too much that I had to by heart and speak. So then I took a few classes online. Telugu classes. Okay. I didn't complete, but around 8 classes I took. I understood the language. The grammar, syntax, everything is same to Malayalam. And because Malayalam pronunciation so difficult, so Telugu becomes little easy. So dubbing kuda nene చేస్తున్నాను. డబ్బింగ్ మీరే చెప్పారు? ఓజీకి మీరే చెప్పారు డబ్బింగ్? నేనే చేస్తాను. ఓజీకు all four movies. ఓకే, సూపర్. డబ్బింగ్ కూడా మీరే చెప్తున్నారంటే మామూలు విషయం కాదు. ఓకే. ఇంకా తెలుగులో ఏమైనా కమిట్ అయ్యారా మూవీస్ ఇంకా? ఇప్పుడు లేదు. ఇప్పుడు టాక్సిక్ Kannada going on with Yash. Toxic also pan-India movie. Yes. Yeah, it's big. So that I have very big role. Yeah. Oh. Big role. Esto shooting అయిపోయిందా? కంప్లీట్ అయిపోయింది మీది? మీ పోర్షన్ ఒక లాస్ట్ ఒక 1 month బ్యాలెన్స్ ఉంది. ఓకే. అయితే షూటింగ్ బిగిన్ అయిపోయింది, వర్క్ చేశారు కాబట్టి ఎస్తో ఎలా ఉంటుంది వర్కింగ్ అనేది? వెరీ ఈజీ, రిలాక్స్డ్, లైక్ అ బిగ్ బ్రదర్ ఫిగర్. అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ విత్ హిమ్. అండ్ యష్ ఇస్ ఆల్సో ప్రొడ్యూసింగ్, సో అండ్ ఈస్ వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హోల్ ప్రొడక్షన్. సో ఈస్ ఆల్వేస్ ఈస్ దేర్, అండ్ సో got
got to spend a lot of time with Yash. I think the most amount of time I've spent with any big superstar is with Yash. ఓకే. Yeah, so learned a lot from him. తెలుగులో చేశారు, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కన్నడ ఉంది, ప్లస్ ఇప్పుడు తమిళ్ ఉంది. తమిళ్ మూవీస్ చేశారా? తమిళ్ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ చేశాను విత్ విజయ్ సేతుపతి. ఓహో. దట్ విల్ కమ్ సమ్వేర్ అరౌండ్ ఇన్ జాన్. ఓహో. ఓకే. కన్నడ అంటే చేస్తున్నారు ఆల్రెడీ, యష్తో ప్రాజెక్ట్ ఉంది. తమిళ్ చేస్తున్నారు. ఈ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటున్నారా? తమిళ్ కూడా నేర్చుకుంటారా? ఆల్మోస్ట్ తమిళ్ ఇస్ more similar to Malayalam. So Kannada similar to Telugu. Yeah. Okay. So I'm managing everything. Okay. Toxic though we are doing sync sound also. So a lot of my Kannada dialogues also sync sound. Oh. Sync sound అంటే చాలా డిఫికల్ట్ కదా మీకు ఆర్టిస్టులకి? ఓకే. But it's good, it's manageable. ఆర్టిస్టిక్ లైఫ్లో ఒక ఫిజిక్ మెయింటైన్ చేయటం ఒకటి, ప్లస్ గ్లామర్ మెయింటైన్ చేయటం, రెండు బ్యాలెన్స్ చేయటం ఎలా? మీకు మీకు అలవాట్లు అంటారు కదా, ఆహారపు అలవాట్లు, ఫుడ్ హ్యాబిట్స్, డ్రింకింగ్, స్మోకింగ్, ఇట్లా హ్యాబిట్స్ ఉంటాయి కదా, అవి ఎట్లా కంట్రోల్ అవుతున్నాయి? సో ఇట్ ఈస్ పార్టింగ్లు ఉంటాయి కదా? పార్టింగ్ లేదు, బికాస్ నాట్ వెరీ సోషల్ దట్ వే. బట్ I like to eat and drink once in a while, especially if the role is not demanding of very strict physique, then I'm little relaxed. But if I have to look very lean and take off my shirt, then go on a very strict diet. So I'm not continuously on that kind of a strict diet. Yeah, I'm relaxed. I like eating. Okay, okay. Yeah. Super. చాలా చూజీగా వెళ్తున్నట్టున్నారు మీ కెరీర్. మీరు కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చూసుకుంటే మూవీస్ ఇంపాక్టబుల్ మూవీస్ ఉన్నాయి, బట్ నెంబర్ ఆఫ్ అనేది లిటిల్ బిట్స్ లో. వై? I have been choosy only. Okay. Because when I got the state award, there is this producer Johnny Sagriga in Kerala. He saw my interviews and he called me. He booked me a flight ticket, put me in a hotel room in Kerala to talk to me and give me some advice what to do with my career, not to make mistakes, because he saw potential that I can have a good future in this industry. So he advised me not to do like go behind hero movies, because a lot of hero offers will come, because all bad movies. Oh. So don't like 2-3 bad hero movies and your career will be over. Instead, be slow and steady. Do small, be choosy. So all these things he explained to me. So, and exactly like that only it happened. Okay. And but I took also 1 or 2 hero movies, but thankfully I survived those mistakes. Oh. Yeah. So it has been a conscious decision. Yes. Okay. ఇక్కడ తెలుగు నుంచి ఆపర్చునిటీస్ ఏంటి? డైరెక్ట్ కాల్స్, డైరెక్ట్ మీరే మీ డేట్స్ అవి చూసుకుంటారా, లేకపోతే మేనేజర్స్ అండ్ మేనేజబుల్? So managers will manage that. Earlier I was trying a lot to get into Telugu, but I think after my Malayalam career became little more popular, then automatically calls from here started coming. Okay. Yeah, and directors here are looking for actors always from Malayalam. Okay. Yeah. ఓజీ తర్వాత మీ కెరీర్ అంటే ఏం చెప్తారు? ఓజీ తర్వాత కొంచెం కూడా స్టైలిష్ రోల్స్, కొంచెం ఒక ఎవల్యూషన్ ఇంటూ మోర్ లెస్ ఇంటిమిడేటింగ్ అండ్ విలనీ అండ్ మోర్ స్టైల్ అండ్ మోర్ టువర్డ్స్ ద పాజిటివ్ సైడ్. దట్ కైండ్ ఆఫ్ ఎవల్యూషన్. ఓకే, సూపర్ అండి. అయితే ఇప్పుడు ఈ తెలుగు ఇండస్ట్రీ నుంచి మీకు ఫ్యూచర్లో ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు? ఎలాంటి క్యారెక్టర్స్ వస్తే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు మీరు? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు ఈ డాన్స్, యాక్షన్, ఒక అల్లు అర్జున్ మూవీలో చాలా డాన్స్, యాక్షను, లార్జర్ దెన్ లైఫ్, ఎక్స్ట్రాడినరీ మ్యాన్లో నా క్యారెక్టర్ weird, completely side, different character. Yes, different character. That kind of
more. Yes, yes. అది వర్కౌట్ అయినట్టయితే, మూవీ వర్కౌట్ అయినట్టయితే బిగ్ నేమ్ వచ్చేది, Correct. పెద్ద పేరు వచ్చేది. అది ఓకే. మూవీ వాస్ అన్ఫార్చునేట్లీ didn't work out that well. ఎస్ ఎస్ ఎస్. ఓకే.